నమస్కారం పిల్లలు. మీరు సంస్కృత ప్రవేశిక పూర్ణ పాఠ్యక్రమ కోసం సిద్ధంగా ఉన్నారా? ఇది మన సంపూర్ణ సంస్కృత కోర్సు. 30 పాఠాలలో మనం ఏమేం నేర్చుకున్నామో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మొత్తం 475 శబ్దాలు మరియు 210 వాక్యాలు మీరు నేర్చుకున్నారు. చాలా బాగుంది పిల్లలు. ఇప్పుడు ప్రతి భాగం గుర్తుచేసుకుందాం. ప్రథమ భాగం వర్ణమాల. మన మొదటి భాగం వర్ణమాల. వర్ణమాల అంటే అక్షరమాల పిల్లలు. సంస్కృతంలో స్వరాలు మరియు వ్యంజనాలు ఉన్నాయి. మన పాఠ 1 నుండి 8 వరకు వర్ణమాల నేర్చుకున్నాం, గుర్తుందా? స్వరాలు 13, వ్యంజనాలు 33, మొత్తం 46 అక్షరాలు. ఇవి చాలా ముఖ్యం పిల్లలు. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుందాం. స్వరాలు. మొదట స్వరాలు చూద్దాం పిల్లలు. మొత్తం 13 స్వరాలు ఉన్నాయి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ. ఇవి మొదటి 6 స్వరాలు. ఇంకా రు, ఏ, ఐ, ఓ, ఔ. చివరిగా అం, అహ. అం అనుస్వారం, అహ విసర్గం. ఈ అన్ని స్వరాలు మీరు బాగా నేర్చుకున్నారు. ప్రతి స్వరానికి కుట్టి మరియు దీర్ఘ రూపాలు ఉంటాయి. ఆ కుట్టి, ఆ దీర్ఘం, ఈ కుట్టి, ఈ దీర్ఘం, ఉ కుట్టి, ఉ దీర్ఘం. ఇవి చాలా ముఖ్యం. వ్యంజనాలు. ఇప్పుడు వ్యంజనాలు చూద్దాం. వ్యంజనాలు వర్గాలుగా ఉంటాయి పిల్లలు. క వర్గం క, ఖ, గ, ఘ, ఞ. 5 అక్షరాలు. చ వర్గం చ, ఛ, జ, ఝ, ఞ. 5 అక్షరాలు. ట వర్గం ట, ఠ, డ, ఢ, న. 5 అక్షరాలు. త వర్గం త, థ, ద, ధ, న. 5 అక్షరాలు. ప వర్గం ప, ఫ, బ, భ, మ. 5 అక్షరాలు. మొత్తం 25 వర్గ అక్షరాలు. ఇంకా య, ర, ల, వ, ష, ష, స, హ. 8 అక్షరాలు. మొత్తం 33 వ్యంజనాలు. చాలా బాగుంది పిల్లలు. ద్వితీయ భాగం శబ్ద పరిచయం. రెండవ భాగం శబ్ద పరిచయం. శబ్ద పరిచయం అంటే పదాల పరిచయం పిల్లలు. మన పాఠ 9 మరియు 10లో చాలా సరళమైన శబ్దాలు నేర్చుకున్నాం. కుటుంబ సంబంధాల శబ్దాలు నేర్చుకున్నాం. సంఖ్యలు నేర్చుకున్నాం. రంగులు నేర్చుకున్నాం. క్రియాపదాలు నేర్చుకున్నాం. ఇవి రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరమైనవి. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుందాం. పరివార శబ్దాలు. మొదట పరివార శబ్దాలు చూద్దాం. పరివార శబ్దాలు అంటే కుటుంబ శబ్దాలు పిల్లలు. మాత అంటే తల్లి. పిత అంటే తండ్రి. భ్రాత అంటే సోదరుడు. భగిని అంటే సోదరి. పుత్రః అంటే కొడుకు. పుత్రి అంటే కూతురు. పితామహః అంటే తాత. పితామహి అంటే బామ్మ. మాతామహ మరియు మాతామహి కూడా తాతబామ్మే. ఇలా కుటుంబ సంబంధాల శబ్దాలు మీరు బాగా నేర్చుకున్నారు. చాలా బాగుంది. సంఖ్యలు. ఇప్పుడు సంఖ్యలు చూద్దాం పిల్లలు. సంఖ్యలు చాలా ముఖ్యం. ఏకః అంటే 1, ద్వౌ అంటే 2,
త్రయః అంటే 3, చత్వారః అంటే 4, పంచ అంటే 5, షట్ అంటే 6, సప్త అంటే 7, అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10. ఇలా 10 వరకు సంఖ్యలు సంస్కృతంలో మీరు నేర్చుకున్నారు. ఈ సంఖ్యలు ప్రతిరోజూ ఉపయోగిస్తాం. చాలా బాగుంది పిల్లలు. తృతీయ భాగం శబ్దరూపాలు, మూడవ భాగం శబ్దరూపాలు. శబ్దరూపాలు అంటే పదాల రూపాలు పిల్లలు. సంస్కృతంలో ఒక పదానికి 7 విభక్తులు ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠీ, సప్తమి. ఇవి 7 విభక్తులు. మన పాఠ 11 నుండి 18 వరకు శబ్దరూపాలు నేర్చుకున్నాం. 3 లింగాలు ఉన్నాయి: పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. పుంలింగం రామశబ్దం. పుంలింగానికి ఉదాహరణ రామశబ్దం చూద్దాం పిల్లలు. రామః ప్రథమా విభక్తి, రామం ద్వితీయా విభక్తి, రామేణ తృతీయా విభక్తి, రామాయ చతుర్థీ విభక్తి, రామాత్ పంచమీ విభక్తి, రామస్య షష్ఠీ విభక్తి, రామే సప్తమీ విభక్తి. ఇలా 7 విభక్తులు ఉంటాయి. రామః వనం గచ్చతి అంటే రాముడు అడవికి వెళ్తున్నాడు. అహం రామం పశ్యామి అంటే నేను రాముడిని చూస్తున్నాను. రామేణ సహ గచ్చామి అంటే రాముడితో కలిసి వెళ్తున్నాను. ఇలా విభక్తులు ఉపయోగిస్తాం పిల్లలు. స్త్రీలింగం సీతాశబ్దం. స్త్రీలింగానికి ఉదాహరణ సీతాశబ్దం చూద్దాం. సీత ప్రథమా విభక్తి, సీతాం ద్వితీయా విభక్తి, సీతయా తృతీయా విభక్తి, సీతాయై చతుర్థీ విభక్తి, సీతాయాః పంచమీ మరియు షష్ఠీ విభక్తి. స్త్రీలింగంలో పంచమీ మరియు షష్ఠీ ఒకటే పిల్లలు. సీతాయాం సప్తమీ విభక్తి. సీతాగృహం గచ్చతి అంటే సీత ఇంటికి వెళ్తోంది. రామః సీతాం పశ్యతి అంటే రాముడు సీతను చూస్తున్నాడు. స్త్రీలింగ శబ్దాలు ఇలా ఉంటాయి. చాలా బాగుంది. నపుంసకలింగం ఫలశబ్దం. నపుంసకలింగానికి ఉదాహరణ ఫలశబ్దం చూద్దాం పిల్లలు. ఫలం ప్రథమ మరియు ద్వితీయ విభక్తి. నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ ఒకటే. ఇది చాలా ముఖ్యం పిల్లలు. ఫలేన తృతీయ విభక్తి, ఫలాయ చతుర్థీ విభక్తి, ఫలాత్ పంచమీ విభక్తి, ఫలస్య షష్ఠీ విభక్తి, ఫలే సప్తమీ విభక్తి. ఫలం వృక్షే అస్తి అంటే పండు చెట్టులో ఉంది. బాలకః ఫలం ఖాదతి అంటే బాలుడు పండు తింటున్నాడు. నపుంసకలింగ శబ్దాలు ఇలా ఉపయోగిస్తాం. చతుర్థ భాగం ధాతురూపాలు, 4వ భాగం ధాతురూపాలు పిల్లలు. ధాతురూపాలు అంటే క్రియాపద రూపాలు. మన పాఠ 19 నుండి 23 వరకు ధాతురూపాలు నేర్చుకున్నాం. 6 లకారాలు ఉన్నాయి. లట్ లోట్ లంగ్ లిట్ లిట్ లొట్. ఇప్పుడు ముఖ్యమైన 4 లకారాలు గుర్తు చేసుకుందాం. లట్లకారం వర్తమాన కాలం, లోట్లకారం ఆజ్ఞార్థం, లంగ్ లకారం భూతకాలం, లృట్ లకారం భవిష్యత్కాలం. ఇవి చాలా ముఖ్యం పిల్లలు. లట్ లకారం వర్తమాన కాలం, లట్ లకారం వర్తమాన కాలం చూద్దాం పిల్లలు. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నది. గచ్చతి అంటే వెళ్తున్నాడు.
పఠతి అంటే చదువుతున్నాడు. లిఖతి అంటే రాస్తున్నాడు. ఖాదతి అంటే తింటున్నాడు. పిబతి అంటే తాగుతున్నాడు. హసతి అంటే నవ్వుతోంది. ఇవన్నీ వర్తమానకాల క్రియలు. సహ విద్యాలయం గచ్చతి అంటే అతడు స్కూలుకి వెళ్తున్నాడు. సా పుస్తకం పఠతి అంటే ఆమె పుస్తకం చదువుతోంది. అహం జలం పిబామి అంటే నేను నీరు తాగుతున్నాను. ఇలా వర్తమానకాల వాక్యాలు చెప్తాం పిల్లలు. లోట్లకారం ఆజ్ఞార్థం. లోట్లకారం ఆజ్ఞార్థం చూద్దాం. ఆజ్ఞార్థం అంటే ఆజ్ఞ ఇవ్వడం పిల్లలు. గచ్చ అంటే వెళ్ళు. పఠ అంటే చదువు. లిఖ అంటే రాయి. ఖాద అంటే తిను. పిబ అంటే తాగు. వద అంటే చెప్పు. ఇవన్నీ ఆజ్ఞారూపాలు. విద్యాలయం గచ్చ అంటే స్కూలుకి వెళ్ళు. పుస్తకం పఠ అంటే పుస్తకం చదువు. సత్యం వద అంటే నిజం చెప్పు. జలం పిబ అంటే నీరు తాగు. ఇలా ఆజ్ఞ ఇస్తాం పిల్లలు. చాలా బాగుంది. లంగ్ లకారం భూతకాలం. లంగ్ లకారం భూతకాలం చూద్దాం పిల్లలు. భూతకాలం అంటే గడిచిన కాలం. అగచ్చత్ అంటే వెళ్ళాడు. అపఠత్ అంటే చదివాడు. అలిఖత్ అంటే రాశాడు. అఖాదత్ అంటే తిన్నాడు. ఇవన్నీ భూతకాల క్రియలు. భూతకాలంలో క్రియకు మొదట ఆ చేరుస్తాం పిల్లలు. రామః వనం అగచ్చత్ అంటే రాముడు అడవికి వెళ్లాడు. సీతా పుస్తకం అపఠత్ అంటే సీత పుస్తకం చదివింది. బాలకః ఫలం అకాదత్ అంటే బాలుడు పండు తిన్నాడు. ఇలా భూతకాల వాక్యాలు చెప్తాం. లృట్ లకారం భవిష్యత్ కాలం. లృట్ లకారం భవిష్యత్ కాలం చూద్దాం. భవిష్యత్ కాలం అంటే రాబోయే కాలం పిల్లలు. గమిష్యతి అంటే వెళ్తాడు. పఠిష్యతి అంటే చదువుతాడు. లేఖిష్యతి అంటే రాస్తాడు. కరిష్యతి అంటే చేస్తాడు. ఇవన్నీ భవిష్యత్కాల క్రియలు. భవిష్యత్కాలంలో క్రియకు ఇష్యతి చేరుస్తాం. రామః శ్వః విద్యాలయం గమిష్యతి అంటే రాముడు రేపు స్కూలుకి వెళ్తాడు. సీతా పుస్తకం పఠిష్యతి అంటే సీత పుస్తకం చదువుతుంది. అహం కార్యం కరిష్యామి అంటే నేను పనిచేస్తాను. ఇలా భవిష్యత్కాల వాక్యాలు చెప్తాం పిల్లలు. పంచమ భాగం సంధి 5వ భాగం సంధి పిల్లలు. సంధి అంటే 2 అక్షరాలు లేదా పదాలు కలిసితే మార్పు వస్తుంది. మన పాఠ 24 నుండి 26 వరకు సంధి నేర్చుకున్నాం. 3 రకాల సంధులు ఉన్నాయి. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. ఇవి చాలా ముఖ్యం పిల్లలు. సంస్కృతంలో 2 పదాలు కలిపినప్పుడు సంధి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. స్వరసంధి. స్వరసంధి చూద్దాం పిల్లలు. స్వరసంధి అంటే 2 స్వరాలు కలిసితే మార్పు. రామా ప్లస్ అవదత్ సమానం రామావదత్. రామ అంతిమ ఆ మరియు అవదత్ మొదటి ఆ కలిసి దీర్ఘ ఆ అయింది. చూసారా పిల్లలు, 2 ఆలు కలిసి ఆ అయ్యింది. మహ ప్లస్ ఋషిః సమానం మహర్షిః. మహ అంతిమ ఆ మరియు ఋషి మొదటి రు కలిసి అర్రయింది. ఇలా స్వరసంధి జరుగుతుంది పిల్లలు. రామావదత్ సీతాయై అంటే రాముడు సీతకు చెప్పాడు. మహర్షిః వనే తిష్టతి అంటే మహర్షి అడవిలో ఉంటున్నారు. చాలా బాగుంది.
వ్యంజన సంధి. వ్యంజన సంధి చూద్దాం పిల్లలు. వ్యంజన సంధి అంటే వ్యంజనాలు కలిసితే మార్పు. సత్ ప్లస్ చిత్ సమానం సచ్చిత్. సత్ అంతిమ త్ర మరియు చిత్ మొదటి చా కలిసి చ అయింది. చూసారా? తా మరియు చా కలిసి చ అయింది. వాక్ ప్లస్ దేవి సమానం వాగ్దేవి. వాక్ అంతిమక్ మరియు దేవి మొదటిది కలిసి గాయింది. ఖ మరియు డా కలిసి గ అయింది. ఇలా వ్యంజన సంధి జరుగుతుంది పిల్లలు. సచ్చిదానందః పరమాత్మ అస్తి అంటే సచ్చిదానందుడు పరమాత్మ. వాగ్దేవి సరస్వతి అస్తి అంటే వాగ్దేవి సరస్వతి. చాలా బాగుంది పిల్లలు. విసర్గసంధి. విసర్గసంధి చూద్దాం పిల్లలు. విసర్గసంధి అంటే విసర్గం కలిసితే మార్పు. విసర్గం అంటే అహ గుర్తుందా? రామః ప్లస్ అస్తి సమానం రామోలస్తి. రామః అంతిమ విసర్గం మరియు అస్తి మొదటి ఆ కలిసి ఓ అయింది. నమః ప్లస్ తే సమానం నమస్తే. నమః అంతిమ విసర్గం మరియు తే మొదటి తా కలిసి యాస్ అయింది. ఇలా విసర్గ సంధి జరుగుతుంది. రామోలస్తి వనే అంటే రాముడు అడవిలో ఉన్నాడు. నమస్తే గురో అంటే గురువుగారికి నమస్కారం. చాలా బాగుంది పిల్లలు. షష్ఠ భాగం వ్యాకరణం. 6వ భాగం వ్యాకరణం పిల్లలు. వ్యాకరణం అంటే గ్రామర్. మన పాట 27 నుండి 30 వరకు వ్యాకరణం నేర్చుకున్నాం. సమాసం కారకాలు వాక్య ప్రకారాలు నేర్చుకున్నాం. ఇవి చాలా ముఖ్యం పిల్లలు. వాక్యాలు రచించడానికి వ్యాకరణం తెలియాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సమాసం చూద్దాం పిల్లలు. సమాసం అంటే 2 లేదా ఎక్కువ పదాలు కలిపితే ఒక పదం అవుతుంది. దేవాలయః సమానం దేవస్య ఆలయః. దేవుని ఆలయం అంటే దేవాలయం. చూసారా? పిల్లలు 2 పదాలు కలిసి ఒక పదమైంది. రాజపుత్రః సమానం రాజా చ పుత్రః. రాజు మరియు కొడుకు అంటే రాజకుమారుడు. ఇలా సమాసం జరుగుతుంది పిల్లలు. దేవాలయే పూజా భవతి అంటే దేవాలయంలో పూజ జరుగుతుంది. రాజపుత్రః విద్యాలయం గచ్చతి అంటే రాజకుమారుడు స్కూలుకి వెళ్తున్నాడు. చాలా బాగుంది. కారకాలు చూద్దాం పిల్లలు. కారకాలు అంటే వాక్యంలో పదాల పాత్రలు. కర్త అంటే చేసేవాడు. ప్రథమ విభక్తి. కర్మ అంటే దేనిపై చర్య జరుగుతుందో అది. ద్వితీయ విభక్తి. కరణం అంటే దేనితో చేస్తారో అది. తృతీయ విభక్తి. సంప్రదానం అంటే ఎవరికోసం చేస్తారో అది. చతుర్థి విభక్తి. అపాదానం అంటే ఎక్కడి నుండి వస్తారో అది. పంచమీ విభక్తి. బాలకః పుస్తకం పఠతి. బాలుడు పుస్తకం చదువుతున్నాడు. ఇక్కడ బాలకః కర్త, పుస్తకం కర్మ, పఠతి క్రియ. గురుః శిష్యాయ జ్ఞానం దదాతి. గురువు శిష్యునికి జ్ఞానమిస్తున్నారు. ఇక్కడ శిష్యాయ సంప్రదానం. చాలా బాగుంది పిల్లలు. వాక్య ప్రకారాలు. వాక్య ప్రకారాలు చూద్దాం పిల్లలు. వాక్య ప్రకారాలు అంటే వాక్యాల రకాలు. సరళ వాక్యం, సాధారణ వాక్యం. బాలకః గచ్చతి అంటే బాలుడు వెళ్తున్నాడు. ప్రశ్న వాక్యం, ప్రశ్న అడిగే వాక్యం. త్వం కుత్ర గచ్చసి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు.
ఆజ్ఞావాక్యం, ఆజ్ఞ ఇచ్చే వాక్యం. విద్యాలయం, గచ్చ అంటే స్కూలుకి వెళ్ళు. విస్మయ వాక్యం, ఆశ్చర్యం తెలిపే వాక్యం. ఆహా, కిం సుందరం అస్తి అంటే అయ్యో ఎంత అందంగా ఉంది. ఇలా వివిధ రకాల వాక్యాలు ఉన్నాయి పిల్లలు. చాలా బాగుంది. సప్తమ భాగం సంభాషణం, 7వ భాగం సంభాషణం. పిల్లలు, సంభాషణం అంటే మాట్లాడడం. మన పాట 30వ సంభాషణం నేర్చుకున్నాం. రోజువారీ ఉపయోగించే వాక్యాలు నేర్చుకున్నాం. ఈ వాక్యాలు ఉపయోగించి మీరు సంస్కృతంలో మాట్లాడగలరు. ఇది చాలా ముఖ్యం పిల్లలు. ఇప్పుడు ముఖ్యమైన సంభాషణ వాక్యాలు గుర్తు చేసుకుందాం. దైనిక సంభాషణం, రోజువారీ సంభాషణలో ఉపయోగించే వాక్యాలు చూద్దాం పిల్లలు. నమస్తే అంటే నమస్కారం. సుప్రభాతం అంటే శుభోదయం. ధన్యవాదః అంటే ధన్యవాదాలు. క్షమ్యతామంటే క్షమించండి. భవాన్ కథం వర్తతే అంటే మీరు ఎలా ఉన్నారు. అహం స్వస్థః అస్మి అంటే నేను బాగున్నాను. శుభం భవతు అంటే మంగళం కలుగు. జయతు సంస్కృతం అంటే సంస్కృతం జయించనీయండి. ఇలా రోజువారీ సంభాషణలో ఉపయోగించే వాక్యాలు మీరు నేర్చుకున్నారు. ఈ వాక్యాలు ఉపయోగించి మీరు సంస్కృతంలో మాట్లాడగలరు. చాలా బాగుంది పిల్లలు. సమాప్తి పిల్లలు, మీరు సంస్కృత ప్రవేశిక సంపూర్ణ కోర్సు విజయవంతంగా పూర్తి చేశారు. అభినందనలు. మొత్తం 30 పాఠాలు నేర్చుకున్నారు. 475 శబ్దాలు నేర్చుకున్నారు. 210 వాక్యాలు నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు సంస్కృతంలో చదవగలరు, రాయగలరు, మాట్లాడగలరు. ఇది చాలా గొప్ప సాధన పిల్లలు. మీరు ఇప్పుడు సంస్కృత నిపుణులు. ప్రతిదినం అభ్యసించండి. మీ జ్ఞానం మరింత పెంచుకోండి. సంస్కృతం మన భాషలన్నిటికీ తల్లి. సంస్కృతం మన సంస్కృతి. సంస్కృతం మన గర్వం. జయతు సంస్కృతం. జయతు భారతం. ధన్యవాదాలు పిల్లలు. మీరందరూ మంచి భవిష్యత్తు కలిగి ఉండండి. శుభం భవతు. సర్వే భవంతు సుఖినః. అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం పిల్లలు.